హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ పిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీడియోలో మనము 3 చిన్న చిన్న కథలు విన్నాం కదా. అదే అంగారపర్ణుడు అర్జునుడు ఎలా కలుసుకున్నాడు, దాని తర్వాత అంగారపర్ణుడు ఒక మాట అనగా అదే తపతి యొక్క పౌత్రులు అన్నట్టుగా అన్నప్పుడు ఎలాగా మాది తపతి వంశం అవుతుందని వాళ్ళు క్వశ్చన్ చేసిన దానికి ఆన్సర్ చేయడము, అవన్నీ మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో మనము ఎవరి గురించి, వశిష్ఠుల వారి గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే లాస్ట్ వీడియోలో మనము కట్ చేసినప్పుడు చెప్పాను కదా, వశిష్ఠుల వారి గురించి అర్జునుడు తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అంగారపర్ణుడు సమాధానం ఇస్తున్నాడు అనమాట. వశిష్ఠుల వారు ఎంతో గౌరవమైన వాడని, అలాగే ఏంటి అంటే చాలా శక్తిమంతుడని, అలాగే ఏంటి ఆయన ఎంత శాంతిమంతుడు అంటే విశ్వామిత్రుని వల్ల తన 9 కుమారులు మరణించినా కూడాను ఆయన తన కోపాగ్నిని బయటికి చూపించకుండా ఉండడము. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే ఆ కోపాగ్నితో వెనువెంటనే తన మాట ద్వారానే విశ్వామిత్రుడిని సంహరించగల శక్తివంతుడు వశిష్ఠుల వారు. అయినా కూడా ఆయన విశ్వామిత్రుడిని ఏమీ చేయలేదు. అలాగే ఆయన యొక్క 9 కుమారులు మరణించినా కూడా అదే నోటి ద్వారా, ఆ మంత్రాల ద్వారా ఆ 100 కుమారులని మళ్ళీ బ్రతికించుకోగల శక్తిశాలి. అయినా కూడా ఆయన అలా చేయలేదనమాట. ఎందుకు అంటే ఆయన అంత శాంతిమంతుడు, అంత కరెక్ట్‌గా ఉంటాడనమాట. ఏంటి టైమ్ లైన్స్ మారకూడదు. అంటే ఒకసారి మరణించిన వ్యక్తి మళ్ళీ పునర్జీవించడం అంటే అది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆ దీంట్లో ఆయన ఆ యొక్క పుత్రుల్ని మళ్ళీ చేయకుండా చేయడం గానీ ఇలా ఉంటాడనమాట. అంత గొప్పవారు వశిష్ఠులనమాట. ఆయన ఎప్పుడు కూడాను కృతాంతుని అనుశాసనం మీరి ఏది కూడాను చేయడనమాట. ఇది చెప్పేసరికి అర్జునుడు ఒక డౌట్ అడుగుతాడనమాట. ఇంత గొప్పవారు కదా వశిష్ఠుల వారు, ఆయనకి విశ్వామిత్రునికి అసలు ఏంటి గొడవ అన్నట్టుగా. ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏంటంటే వశిష్ఠుల వారు ఇక్ష్వాకు కులానికి పురోహితుడు కదా. అంటే ఆయన ఎవరికైతే పౌరోహిత్యం చేసినాడో అందరూ కూడాను మొత్తం భూమండలాన్ని పరిపాలించారు అని. అంటే ఇక్ష్వాకు కులం అంటే మన రాముడు ఆయన యొక్క కులమే కదా. అంటే వాళ్ళందరికీ పౌరోహిత్యం వశిష్ఠుల వారు చేశారు కాబట్టి ఆయన అంత శక్తిమంతుడు అని కూడా చెప్పారనమాట. ఇంతకుముందు అర్జునుడు అడిగిన డౌట్కి ఇప్పుడు చెప్తాడనమాట. అంగారపర్ణుడు స్టోరీ చెప్తాడు. అసలు వశిష్ఠుల వారికి మరియు విశ్వామిత్రునికి అసలు ఏంటి ఆ యొక్క జరిగిన గొడవ ఏంటి అనేది చెప్తాడనమాట. ఏంటి అంటే కన్యాకుబ్జ దేశాధీశుడైన గాది మహారాజు యొక్క తనయుడు విశ్వామిత్రుడు అనమాట. అంటే ఏంటి కన్యాకుబ్జ దేశం అంటే అది అప్పట్లో అంటే విశ్వామిత్రుడు కాలంలో ఆ యొక్క దేశం ఉండేది. అంటే ఆ టైంలో అనమాట. అంటే ఎప్పుడు అనేది టైం లైన్ కరెక్ట్గా ఇక్కడ ఇవ్వలేదు. ఓకే. ఆయన యొక్క తనయుడు విశ్వామిత్రుడు. ఒకసారి ఏమైతుందంటే ఇంకా రాజకులము అంటే క్షత్రియ కులం అంటే తెలిసిందే కదా, వేటకు వెళ్తారు కదా. ఆయన ఏమవుతుందంటే ఒకనాడు విశ్వామిత్రుడు తన సైన్యం మొత్తం కూడాను వేటకు వెళ్ళి అలిసిపోయి వశిష్ఠుల వారి ఆశ్రమాన్ని చేరుకుంటారు. అలా వశిష్ఠుల ఆశ్రమాన్ని చేరుకున్నాక వారి యొక్క తిండి తిప్పలు వాటికన్నిటికీ అన్నట్టుగా వశిష్ఠుల వారి వైపు చూస్తే వశిష్ఠుల వారు నందిని గోమాతని ప్రార్థించి మొత్తం ఆ యొక్క సైన్యానికి కానీ విశ్వామిత్రునికి కానీ అన్నరాసులు పంచభక్ష పరమాన్నాలన్నీ కూడా రప్పింపజేస్తాడు. అంటే ఏంటి నందిని యొక్క గోమాత యొక్క పవర్ అనమాట. అది ఎవరు ఎంతమంది వచ్చినా వాళ్ళకి సరిపోయేంత భోజనం కానీ ఆహారం కానీ చేయగల శక్తిమంతురాలన్నమాట ఆ గోమాత. ఇది గమనించిన విశ్వామిత్రుడు ఏమనుకుంటాడంటే మనసులో అనుకుంటాడు, ఈ యొక్క నందిని గోమాతను నేను ఎట్లయినా కూడాను చేజిక్కించుకోవాలి అని అనుకొని ఇక్కడ వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట. ఏం చెప్తాడు అంటే, నేను మీకు 1000 గోవులను ఇస్తాను. ఎట్లా ఉంటాయంటే ఈ నందిని గోమాత కన్నా కూడా ఎంతో బలంగాను బలిష్టంగాను ఉంటాయి. అలాంటివి 1000 ఇస్తాను. అలాగే ఎంతో ధనరాశి ఇస్తాను. అలాగే రాజ్యంలో ఎక్కడైనా కూడాను స్థలం మీకు ఇస్తాను. నాకు ఆ యొక్క నందిని గోమాతను నాకు ఇవ్వండి అన్నట్టుగా వశిష్ఠుల వారిని అడుగుతాడనమాట. దానికి వశిష్ఠుల వారు నవ్వి, లేదు నేను
ఈ యొక్క నందిని గోమాత మీరన్నట్టుగా చాలా తక్కువది గదా! దానికి మీ యొక్క 1000 గోవులు మరియు అంత స్థలాన్ని తీసుకొని అంటే వాల్యుయేషన్ ఆయన విశ్వామిత్రుడు ఇచ్చిన వాల్యుయేషన్‌ని రివర్స్ సర్కాస్టిక్‌గా వశిష్ఠుల వారు చెప్తారనమాట. నేను నా గోవునిచ్చి ఎక్స్‌చేంజ్ జేసుకోలేను అన్నట్టుగా చెప్తాడు. దానికి విశ్వామిత్రుడికి కాలుతుందనమాట. సరే ఎట్లాగైనా గూడా ఈ యొక్క గోమాతని నేను చేజిక్కించుకోవాలని జెప్పేసి తన భటుల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏంటి అంటే ఆ నందిని గోమాతని ఈడ్చుకొని తీసుకురండి అని ఫోర్స్‌ఫుల్‌గా రాజ్యానికి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. సరే ఎంతైనా అంటే వశిష్ఠుల వారు చాలా శక్తివంతుడు గదా! ఆయన ముందర ఇలా చేయొచ్చా అన్నట్టుగా ఏంటి అని ఒక డౌట్‌ఫుల్ స్టాన్స్‌లో ఉంటారనమాట వీళ్ళందరూ గూడాను. భటులందరూ గూడాను. అంటే ఏంటి వశిష్ఠుల వారి దగ్గర ఆ గోమాత ఆయన పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళొచ్చా అని. అయినా గూడా వశిష్ఠుల వారు ఏ మాట గూడా చెప్పకుండా ఉండేసరికి సరే అని జెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. గోమాతను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ గోమాత రాదు. అందుకని జెప్పేసి వాళ్ళు కొడతారనమాట. ఆహ్, కట్టెలతోనో, దీనితోనో కొట్టడం స్టార్ట్ జేస్తారు. దానికి ఎంతో బాధపడి గోమాత వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి కరుణ వేడుకుంటుందనమాట. ఇలా చేయడానికి ఏంటి అంటే ఏడుస్తూ అడుగుతుందనమాట. ఇలా నన్ను వదిలేయడానికి కారణం ఏమిటి? వాళ్ళు ఇంత కఠినాత్మకంగా నన్ను కొడుతున్నా గూడా ఎందుకు మీరేమీ మాట్లాడట్లేదు అన్నట్టుగా క్వెషన్ చేస్తుందనమాట. అయినా గూడా వశిష్ఠుల వారు దానికి ఏమీ సమాధానం ఇవ్వరు. అది ఏమైంది అన్న దీంట్లో గోమాత ఒక నిమిషం ఆలోచించి వశిష్ఠుల వారి యొక్క ఈ ఆజ్ఞ ఏంటి అంటే ఆయన యొక్క స్టాన్స్ ఏంటి అని అర్థం చేసుకొని అసలు ఏమని అనుకుంటున్నారని విజృంభిస్తుందనమాట గోమాత. ఏం చేస్తుంది అంటే తన రోమకూప నుంచి అగ్నివర్షం. అసలు రోమకూప అంటే ఏంటంటే స్కిన్ పోర్ అనమాట. అంటే పోర్ గానీ లేకపోతే అది మన చర్మం నుంచి లేకపోతే జుట్టు నుంచి ఆ యొక్క ప్లేసెస్ నుంచి అగ్నివర్షం కురిపిస్తుందనమాట. దాని తర్వాత వాలరోమావళి నుంచి సబరులను ఉద్భవింపజేస్తుంది. వాలరోమావళి అంటే మన అబ్డోమెన్ మీదున్న జుట్టు అనమాట. ఆ యొక్క వెంట్రుకల నుంచిను సబరులను ఉద్భవింపజేస్తుంది. అలాగే గోమయ గోపంచితాల నుంచి ద్రవిడ సింహాలుని ఉద్భవింపజేస్తుందనమాట. ఇక్కడ ద్రవిడ సింహాలంటే మనుష్య రూపంలో ఉన్న భటులే అనుకోవచ్చు. అలాగే దీని తర్వాత నోటి నురువుల నుంచి దరుదులు, బర్బరులు అనే 2 జాతుల్ని ఉద్భవింపజేస్తుంది. ఏమైతుంది అంటే ఈ యొక్క జాతులు ఎవరైతే ఉద్భవింపజేయబడుతున్నారో వీళ్ళనేవారు ఈ విశ్వామిత్రుని సైన్యం కంటే ఎంతో అధికంగా ఉంటారనమాట. అధిక సంఖ్యలో ఉంటారనమాట. ఇది చూసి ఆ విశ్వామిత్ర యొక్క సైన్యం అంతా కూడాను భయపడిపోయి తలో దిక్కున పారిపోతారు. దీనికి విశ్వామిత్రుడు ఎంతో బాధపడి అంటే ఎంతైనా క్షత్రియుడు గదా! ఇలా అవమానం జరిగేసరికి అవమానం తట్టుకోలేక ఆయన అర్థం చేసుకుంటాడనమాట. క్షత్రియుడి కన్నా ఒక బ్రాహ్మణుని యొక్క తపస్సు చేసే యొక్క బ్రాహ్మణుడికే పవర్ ఎక్కువ అని అర్థం చేసుకుంటాడు. అప్పటినుంచి ఆయన రివర్స్ ఆయన యొక్క నగరానికి వెళ్ళిపోతాడు. క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోతాడు. అయినా కూడా ఆయనకి రాజ్యం మీద కానీ ఆ యొక్క రాజ్య ప్రజల మీద కానీ ఆయనకి దృష్టి మళ్ళదనమాట. ఆయనకి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఆ యొక్క తపశ్శక్తి ఎలా సంపాదించాలి అనేది. అందుకని చెప్పేసి ఆయన రాజ్యాన్ని త్యజించి ఆయన ఇలా తపశ్శక్తి కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కూడా ఏంటి అంటే ఇలా ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నా కూడా వశిష్ఠుల వారికన్నా ఎక్కువ పవర్ఫుల్ అవ్వాలి అని, ఎక్కువ శక్తిశాలి అవ్వాలని ఈయన ఉంటాడు. అలా ఉండగా ఈయన కల్మాషపాదుడు అనే రాజు అనమాట. ఇక్ష్వాకు కుల రాజు అనమాట. ఈయన దగ్గర పని చేస్తుంటాడు. అంటే ఏంటి పురోహితుడిలాగా ఉంటాడనమాట విశ్వామిత్రుడు. ఆయన యొక్క యాగాలు కానీ యజ్ఞాలు కానీ అన్నీ కూడాను విశ్వామిత్రుడే చూసుకుంటూ ఉంటాడనమాట. కానీ ఒకసారి ఏమవుతుందంటే ఒక మహాయజ్ఞం తలపెడతాడు ఈ కల్మాషపాదుడు. ఆ యజ్ఞానికి వశిష్ఠుల వారే వచ్చి చెయ్యాలి అన్నట్టుగా ఫోర్స్ చేస్తాడనమాట. విశ్వామిత్రుడు ఉన్నీలే అన్నా కూడా ఈయన ఒప్పుకోకుండా వశిష్ఠుల వారు రావాల్సిందే అని పట్టుబట్టి పిలుచుకొస్తాడనమాట. ఈ విషయం కూడా అంటే ఏంటి నేనున్నా కూడా ఆయన్ని వశిష్ఠుడిని పిలుచుకొస్తావన్న ఈ విషయం కూడాను వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రాబ్లమ్స్కి హేతువులాగా ఉండిపోయిందనమాట. సరే, అది అక్కడితో ముగిసింది అనుకుంటే ఏమవుతుందంటే ఒకసారి కల్మాషపాదుడు వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమానికి వస్తాడనమాట. వచ్చి అంటే వేటకు వచ్చే ఎవరైనా క్షత్రియుడు కదా, ఈయన కూడా వేటలో ఇది చేసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి చేరుకుంటాడు.
దేనికి? ఆహారం కోసం చేరుకుంటాడు. సరే ఇలా చేరుకున్నప్పుడు ఆయన ఆహారం భుజించిన తర్వాత ఆశ్రమంలో అలా తిరుగుతూ ఉండగా ఏంటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వశిష్ఠుల వారికి 100 కుమారులనమాట. అందులో అగ్రజుడు శక్తి అనమాట. ఆ శక్తి అగ్రజుడు ఆయన ఈ యొక్క కల్మాషపాదుడికి ఎదురుపడతాడనమాట. అంటే ఎంతైనా వాళ్ళు తపస్సులు గదా! వారి యొక్క బట్టలు గానీ అవన్నీ గూడాను అంత రిచ్‌గా ఉండవు. అలా ఒక తపస్వి లాగానే ఉంటాడాయన. ఏమైతుందంటే ఇలా ఎదురుపడినప్పుడు కల్మాషపాదుడు అహంకారంతో ఏమంటే "నువ్వు తప్పుకో, తప్పుకో" అని ఆహ్, ఆర్డర్ ఏస్తాడనమాట ఈ యొక్క శక్తికి. కానీ శక్తి తప్పుకోడు. ఎందుకు అంటే క్షత్రియుల కన్నా బ్రాహ్మణుడికి పవర్ ఎక్కువ. కాబట్టి నేనెందుకు తప్పుకోవాలా? ఇంకోటేంటంటే బ్రాహ్మణునికి ఇచ్చే గౌరవం గూడా ఇవ్వకుండా ఆయన అలా చెప్పడం ఏంటి అంటే ఈయనకు కోపాన్ని కలిగిస్తుందనమాట. అందుకు శక్తి తప్పుకోకుండా అలానే వస్తూ ఉంటాడనమాట. ఇలా వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఈ యొక్క కల్మాషపాదుడు అహంకారంతో శక్తిని కొడతాడనమాట. ఆ కొట్టిన వెంటనే శక్తికి కోపం వచ్చి శపిస్తాడు. ఏంటి అంటే "నువ్వు వెనువెంటనే నరమాంసం భక్షించే వాడిగా మారిపోతావు" అన్నట్టుగా శపిస్తాడు. దాని తర్వాత శక్తి తన దారిలో తాను వెళ్ళిపోతాడు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఏం చేస్తాడు అంటే కింకరుడు అని పేరు గల ఒక నిషాదుని పిలిచి వెనువెంటనే కల్మాషపాదుని యొక్క శరీరంలోకి దూరి నరమాంసం కోసం వెళ్ళేట్టుగా అంటే నిషాదుడు అంటే మనము అర్థం చేసుకోవాలి ఏంటి ఒక తప్పులు చేసి కానీ అంటే పాపాత్ములని మనము ముందు చూసుకున్నాం కదా! అటువంటి ఒక నిషాదుని కల్మాషపాదుడు యొక్క శరీరంలోకి దూరమని ఆజ్ఞాపిస్తాడనమాట. ఎంతైనా కూడా శక్తి యొక్క శాపం ఉంది కదా! దానివల్ల ఏమైతుందంటే ఇంకా ఈజీ అయిపోతుందనమాట. ఈ యొక్క కింకరుడికి కల్మాషపాదుని శరీరంలోకి దూరడం. అలా దూరి తన యొక్క హార్ట్‌లో అంటే గుండెలో ఉండిపోయి స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడప్పుడు ఏంటి అంటే నరమాంసం అంటే ఇది పర్మనెంట్ సెషన్‌లాగా కాదు. అంటే టెంపరరీగా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుందనమాట. ఏంటి ఆ వచ్చిపోయినప్పుడు ఈయన నరమాంసం కోసము ఎక్కువగా అంటే నరమాంసం కోరుకుంటాడనమాట ఎక్కువగా. సరే దీని తర్వాత మళ్ళీను ఈయన తన యొక్క రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు కల్మాషపాదుడు. ఇలా ఉండగా ఏమైతుందంటే కొన్ని రోజులకి ఒక బ్రాహ్మణుడు కల్మాషపాదుని దగ్గరికి వచ్చి ఒక కోరిక కొడతాడనమాట. ఏంటి అంటే మాంసపూరితమైన మృష్టాన్నం తనకి ఇప్పించమని చెప్పేసి ఒక కోరిక కొడతాడనమాట. ఆ కోరికకు ఈయన ఏం చేస్తాడంటే ఒక్క క్షణం మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆయన ఆయన పనులు చూసుకోవడానికి కల్మాషపాదుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుందంటే ఆ రోజంతా గడుస్తుంది అయినా కూడాను ఈ విషయం మర్చిపోతాడనమాట. ఆ విషయము ఆయనకి అర్ధరాత్రి గుర్తొస్తుంది. అలా అర్ధరాత్రి గుర్తు రాగానే ఒక వంటవాడిని పిలిచి ఇలాగ నేను ఒక బ్రాహ్మణుడికి మాట ఇచ్చున్నాను. ఆయనకి మాంసాహారంతో కలిగిన మృష్టాన్నము ఇస్తానని చెప్పేసి నేను మాట ఇచ్చున్నాను. కాబట్టి నువ్వు ఇప్పుడే దానికి ప్రిపేర్ చెయ్యి అన్నట్టుగా చెప్తాడనమాట. దానికి ఆ వంటవాడు ఏం చేస్తాడంటే అయ్యా ఇక్కడ వంటగదిలో ఈ యొక్క మాంసం అనేది నిండుకుంది. కాబట్టి ఈ టైంలో నేనెళ్ళి మాంసాహారాన్ని ఎక్కడనూ వేటాడి తీసుకురాలేను కదా! ఏం చేయాలి అన్నట్టుగా క్వెషన్ చేసేసరికి ఈ యొక్క టైంలో ఏమవుతుంది, ఈ యొక్క క్షణంలో కింకరుడు ఆయన యొక్క శరీరాన్ని తీసుకొని చెప్తాడు. ఏంటి అంటే వెంటనే సరే ఎట్లైనా కూడాను వెంటనే నరమాంసంతో అయినా దాన్ని సబ్స్టిట్యూట్ చేసి నేను మాట ఇచ్చాను కదా! ఆ మాట నేను నెరవేర్చుకోవాలా. నరమాంసమైనా పర్లేదు. దీంతో నువ్వు సబ్స్టిట్యూట్ చేసేసి నాకు చేసి ఇచ్చేయి అన్నట్టుగా ఆజ్ఞాపిస్తాడు. సరే అని చెప్పేసి ఆ వంటవాడు ఒక్కసారి బిత్తరపోయి సరే అని చెప్పేసి రాజాజ్ఞ కదా అని ఆయన ఆజ్ఞ ప్రకారమే నరమాంసంతో అన్నం వండి ఇస్తాడనమాట. ఈ యొక్క అన్నాన్ని ఈ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి ఇచ్చేసరికి ఆ బ్రాహ్మణుడు వెంటనే తెలుసుకుంటాడు. ఏంటి అది కరెక్ట్‌గా చేయలేదు నరమాంసంతో చేసినది అన్నట్టుగా. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆగ్రహించి శపిస్తాడు. ఏమని అంటే నువ్వు ఇంత దుర్మార్గుడివా, ఎంత దురాత్ముడివా, నేను ఏమడిగాను నువ్వు ఇలా ఇంత కల్మషంతో చేసిన అన్నాన్ని నాకు బహుకరిస్తావు అన్నట్టుగా అంటే నాకు ఇస్తావా అన్నట్టుగా ఆయన కోప్పడి నువ్వు వెంటనే దానవుడిగా మారిపోతావు అన్నట్టుగా శాపిస్తాడనమాట. అప్పటి నుంచి ఏంటి అంటే టెంపరరీగా ఉన్న ఇది పర్మనెంట్ అయిపోతుంది. అంటే ఆయన దానవ రూపంలోకి మారిపోతాడనమాట. ఆ యొక్క నరమాంస స్థితి కానీ అవన్నీ కూడాను పర్మనెంట్‌గా అంటే ఎప్పటికీ ఉండిపోయేలాగా అయిపోతాయనమాట ఆ శాపం వల్ల.
దీనికి ఏమవుతుంది అంటే విశ్వామిత్రుడు వచ్చి గెలుకుతాడు. ఏంటి మళ్ళా ఈ యొక్క వశిష్ఠానందుని గురించి విషయం తెచ్చి అక్కడికి వెళ్ళమన్నట్టుగా ఉసుగొలుపుతాడనమాట. కల్మషపాదుడు ఆయన యొక్క విచక్షణ పోతుంది కదా, అంటే ఈ యొక్క శాపం వల్ల ఆయనకున్న కొంచెం విచక్షణ కూడా పోతుంది. అందుకనేసి ఈయన సరే అని చెప్పేసి ఫస్ట్ శక్తి దగ్గరికే వెళ్తాడనమాట. శక్తి దగ్గరికి వెళ్ళి నీ వల్లే నాకు ఈ యొక్క దుస్థితి కాబట్టి నువ్వు దీన్ని అనుభవించాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ శక్తిని చంపేసి ఆయన యొక్క మాంసాన్ని తింటాడు. అది సరిపోలేదన్నట్టుగా వశిష్ఠుల వారి యొక్క 100 పుత్రులని కూడా, మిగతా పుత్రులని కూడా వాళ్ళు తపస్సులు కానీ లేకపోతే అలా అని కూడా ఏమి ఆలోచించుకొని అందరినీ చంపేసి తినేస్తాడనమాట. అలా తిన్నాక ఒక్క క్షణం ఆయనకి అర్థమవుతుంది ఆయన చేసిన తప్పేంటి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ విషయాన్ని వశిష్ఠుల వారు తెలుసుకుంటారు. అప్పటి నుంచి ఏంటి అంటే ఆయనలాగా ఉండకుండా, అంటే ఆయనకు అప్పటి నుంచి ఆత్మహత్య ఎంత నేరమో తెలిసినా కూడా ఆయన అదే చేసుకోవాలన్నట్టుగా ఫిక్స్ అవుతాడనమాట. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాడు ఒక్కొక్క టాక్టిక్ అనమాట ఆత్మహత్య కోసం. ఫస్ట్ ట్రైలో ఏంటంటే మామూలుగా సమ్మర్ సీజన్లో అడవులు మంటలు చెలరేగుతాయి అడవుల్లో. అలా చెలరేగిన ఆ మంటల్లోకి, అగ్నిజ్వాలల్లోకి ఆయన దిగుతాడనమాట. కానీ ఏమవుతుంది, ఆ అగ్నిజ్వాలలు ఏమీ చేయకుండా ఎంతో అసలు చాలా కూల్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సరే ఫెయిల్. నెక్స్ట్ ఏం చేస్తాడంటే తన గొంతుకు ఒక పెద్ద బండరాతిని కట్టుకొని ఆ బండరాతిని ఒక సీలో వేసేస్తాడు. అంటే ఏంటి, సముద్రంలో పాడేస్తాడు. అంటే ఏంటి, అలా డ్రౌన్ అయిపోయి చనిపోదామని. అప్పుడు ఏమవుతుందంటే ఆ సముద్ర దేవుడు వశిష్ఠుల వారి గురించి భయపడి ఆయన్ని ఒడ్డుకు చేర్చేస్తాడు అనమాట. చిన్నగా ఒడ్డుకు చేర్చేస్తాడు. దాని తర్వాత ఎన్నో ముసళ్ళు ఉన్న యొక్క ఒక నదిలోకి దూకుదామని వెళ్తాడనమాట. ఈ యొక్క ప్లేస్ ఏమైతుందంటే ఈ నది మా తల్లి గ్రహించుకొని నదిని వెనక్కి లాగేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఆ యొక్క ముసళ్ళని కూడాను లాక్కొని వేరే చోటికి వెళ్ళిపోయేట్టుగా లాగేస్తుంది అనమాట. అప్పటి నుంచి తనకు ఆ యొక్క నదికి శతద్రు అనే నామధేయం వస్తుందన్నమాట. తర్వాత ఏంటి అంటే ఏం చేస్తారు అంటే మళ్ళీ తన యొక్క మొత్తం శరీరాన్ని తాళ్లతో గట్టి కట్టుకునేసి నదిలోకి దూకేస్తాడు అనమాట. అప్పుడు ఏంటి, ఆ నది మాతల్లి ఏం చేస్తుంది అంటే వెంటనే తన యొక్క పవర్స్తో మొత్తం ఆ కట్లన్నీ విప్పేసి ఆయన్ని ఒడ్డుకు చేర్చేస్తుంది అనమాట. ఇలాగా ఉండగా ఏమవుతుందంటే వశిష్ఠుల వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ కావన్నమాట. ఇలా ఉండేసరికి సరే అని చెప్పేసి ఆయన అలా అడవిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయనకి వేద స్వరం వినిపిస్తుంది అనమాట. ఎవరో వేదాలు ఉచ్చరిస్తున్న స్వరం వినిపిస్తుంది. ఆయనకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఏంటి అంటే తన అగ్రజ కుమారుడు శక్తి యొక్క భార్య అయిన అదృశ్యంతి తన వెంటనే, అంటే తన వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంది అని విషయం తెలుస్తుందనమాట. ఆయన ఒక్క నిమిషం ఆగి అసలు ఈ వేదస్వరం ఎక్కడిది అని చూసేసరికి ఆ అదృశ్యంతి యొక్క గర్భం నుంచి వస్తూ ఉంది అని ఆయన గ్రహించుకుంటాడనమాట. అంటే ఏంటి, ఆయన అర్థం చేసుకుంటాడు ఎంతైనా తన యొక్క మనవడే కదా. శక్తి కూడా చాలా పవర్ఫుల్ అయిన శక్తిమంతుడైన ఋషి అనమాట. కాబట్టి ఆయన యొక్క కుమారుడు అంటే కాబట్టి వాడు కూడా ఎంతో వేదోచ్చరణ కానీ ఏదైనా కూడా చాలా పవర్ఫుల్గా, అంటే చాలా శక్తిమంతుడుగా ఉంటాడు అని ఈయన గ్రహించుకొని సరే అనేసి ఈయన యొక్క ఆత్మహత్య ప్రయత్నాలని ఆపుకుంటాడు. అప్పుడు ఈరోజు వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ విత్ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, share my video. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.